ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్లో గల ఆదర్శ నగర్ ఫేజ్ 2లో చిన్నారుడు విహాన్ పై వీధి కుక్కల దాడిలో భరత్ లక్ష్మిల 18 నెలల కుమారుడు విహాన్ ఆడుకోవడానికి గేటు బయటికి రాగానే వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. ఇంతలో తల్లిదండ్రులు స్థానికులు చూసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విహాన్ మృతి చెందాడు. విహాన్ తల్లిదండ్రులకు లేకుండా పోయాడు. వీధి కుక్కలను తరిమేయాలని కాలనీ వాసులు వారం క్రితం స్థానిక కార్పొరేటర్ కు మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. దాంతో మున్సిపల్ అధికారులు వచ్చి నామమాత్రంగా పనిచేసి వెళ్లిపోయారంటూ స్థానిక ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పూర్తిగా వీధి కుక్కలు లేకుండా చేయాలని స్థానిక మున్సిపల్ సిబ్బంది ప్రజా ప్రతినిధులకు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అందుకే రాసిమన్నా కదా ఆటోలు తీసుకోతే ఏం కాదని. రాసి లేకపోతుంది మళ్ళీ వాడేం డాక్టర్ ఏమో అంబులెన్స్ వచ్చి అన్నా గాంధీ తీసుకెళ్ళొచ్చా? విత్ గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే ఓకే, ప్రైవేట్ వెళ్తే మాకు ఖర్చు కూడా అవుతుంది. అఫోర్డబుల్ కొంచెం కుక్కలు